నేను 500 crore ఆపర్చునిటీ మిస్ చేసుకున్నా. మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 2014 లో అనుకుంటా నేను ఫిష్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేసిన. అప్పుడు మార్కెట్ లో డెలివరీ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, నేనే ఫస్ట్. ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి, కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు, రిపీట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్ గా బిజినెస్ వర్క్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ కాదు, మార్కెట్ కాదు, ఎవరో తెలుసా, పీపుల్, మనుషులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నేబర్స్ అందరు చెప్పేది ఒకటే, నువ్వు ఇంజనీరింగ్ చదివి ఫిష్ డెలివరీ ఎందుకు చేస్తున్నావు, అదేమో రెస్పెక్టబుల్ జాబ్ కాదు, అందరు ఏమనుకుంటారు. అండ్ వరస్ట్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళు మా ఫాదర్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను చేసే పని చూసి ఆయనే సిగ్గుపడేలాగా చేశారు. నన్ను బిజినెస్ అవసరమా, కిడ్ చేయి, వదిలేసే బిజినెస్, అది వదిలేసేలాగా కూడా చేశారు. అండ్ నేను చేయాల్సి వచ్చింది. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను క్విట్ చేశా జస్ట్ బికాస్ ఐ హావ్ లిసన్ టు పీపుల్ హూ నెవర్ బిల్ట్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు చూస్తే అదే కేటగిరీలో లీషియస్, ఫ్రెష్ టు హోమ్, 500 to 1000 crore కంపెనీస్ అవి అంత పెద్దగా అయ్యాయి. సో ఒకటి అర్థం చేసుకోండి, ఎవరో ఏదో అనుకుంటారన్న రీజన్ నీ డ్రీమ్ ని స్టాప్ చేయకూడదు. సో స్టాప్ లిజనింగ్ టు పీపుల్ హూ హ్యావ్ గేవ్ అప్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు రిస్క్ తీసుకోరు, వాళ్ళు ట్రై చేయరు, వాళ్ళు బిల్డ్ చేయరు. సో వాళ్ళకి నీ డ్రీమ్ అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ డ్రీమ్ కి వాళ్ళ అప్రూవల్ కాదు కావాల్సింది, నువ్వు పని చేయడం. నువ్వు కూడా నీ డ్రీమ్ కోసం హానెస్ట్ గా ఫైట్ చేస్తుంటే ఒక లైక్ కొట్టండి, నా జర్నీ ఫాలో అవ్వండి.